వెరీ గుడ్ మార్నింగ్ మామ. మనము ఇలా పొద్దున్నే 6:15 అయితే లేచినాం. సో ఈ పొద్దున ఎండను అనుభవించడం అయితే చాలా రోజులు అవుతుంది మామ. అనుభవించి చాలా మంచి ఎండ, అంటే రెగ్యులర్గా ఎండకుంటాంలే కానీ ఆ ఎండ పొద్దున ఎండ లాగా ఉండదు కదా. సో చాలా పీస్ఫుల్గా ఉంది, మస్తు ఉంది. మావాడు డ్రైవింగ్ టెస్ట్ ఇయ్యనీకి వచ్చిండు, దిగులు చెందుతూ కూర్చున్నాడు. ఏమవుతుంది వాళ్ళు చూద్దాం. చలో మళ్ళీ రైట్. మావాడిగా పోయి డ్రైవింగ్ టెస్ట్ కోసం అయితే లోపల లైన్లో నిలుస్తున్నాడు. సో ఇలా టైం వేస్ట్ చేసేందుకు అని చెప్పేసి అక్కడ గ్యాప్ దొరికింది. అన్నే యోగా చేసిన, కొంచెం బాడీ వామప్ చేసిన తర్వాత అయితే మావాడు లైన్ వచ్చింది. సో కొంతసేపటికి మావాడిని పట్టుకొని అయితే డ్రైవింగ్ టెస్ట్ తీసుకొని పోయారు. సో పావు గంట 20 నిమిషాల తర్వాత అయితే వచ్చిరు మామ. సో మావాడిని ఫెయిల్ అని చెప్పి అన్నారంట. చాలా స్ట్రిక్ట్ ఉందంట ఆమె. ఇక యూఎస్లో ఏంటంటే డ్రైవింగ్ అనేది కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది మామ. కొంత పర్సన్స్ బట్టి కొంతమంది చాలా లూజ్గా ఉంటారు, కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఈ గ్యాప్ ఇట్లా సెట్ చేసిన. ఇక మావాడు అయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉండే. ఇక మా సైలెంట్గానే వెళ్ళిపోయినాం, వచ్చేసినాం. అట్లా అయిపోయింది. ఇక హలో హాయ్ అందరికీ. నేనైతే హెల్దీ ఓట్ మీల్ ఎట్లా చేసుకుని అయితే మీ అందరికీ చెప్తామా. ఫస్ట్ ఓవర్ నైట్ అయితే మిల్క్లో సోక్ చేయాలి. సో సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ బౌల్లోనైతే కొన్ని కట్టెడ్ ఒక బనానా వేసుకోండి. బనానాతో పాటు బాదాం, కాజు, పిస్తా, వాల్నట్స్ అండ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోండి. అండ్ వాటితో పాటు మీకు టేస్ట్ రానికి ఖర్జూరా వేసుకున్నాను నేనైతే. మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు అది ఆప్షనల్. బట్ హెల్దీ అండ్ టేస్టీ అయితే ఇది ఓట్స్ మీల్ మామ. చాలా ఖతర్నాక్ ఉంటుంది అండ్ చాలా హెల్దీ. సో నేనైతే రెగ్యులర్గా తింటున్నా ఇదైతే. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే అయితే రెసిపీ అయితే చెప్పినా మామ. చలో కానివ్వండి. చెప్పినా మా ఉంది డ్రైవింగ్ టెస్ట్ అయినామని చెప్పి 6:30 లేచి. సో మా సెకండ్ టైం ఫెయిల్ అయింది. సో మా ఫస్ట్ ఎట్లుండే. సో ఇంటికి వచ్చినాం, యోగా చేసినాం మా అక్కనే. అండ్ ఇప్పుడు బుక్ చదవాలి, మన ఫేవరెట్ బుక్. సో ఓట్ మీల్ తింటున్నా, ఇచ్చి పడే ఓట్ మీల్. ఖతర్నాక్ ఉండే నేను చేసుకున్న ఓట్ మీల్. సో మీకు రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను మామ, చూడండి. అండ్ దీని తర్వాత అయితే అండ్ ఓ వీడియో పోస్ట్ చేసేసిన మామ, అంతే. మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియో పోస్ట్ చేయాలి. అండ్ కామెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అయినా మామ. సో చలో, విల్ మేక్ ఇట్ ద డే బెటర్. చలో ఏమో నా ఫేవరెట్ బుక్ అయితే చదువు స్టార్ట్ చేసిన. చాలాసేపు చదివిన. చదువు అయిపోయాక ఓట్ మీల్ తినడం అయిపోయాక అయితే ఒక బ్రో వచ్చిండు, ముచ్చటేసిండు. బ్రో ఏం చేస్తున్నా బ్రో, ఇక్కడ కూర్చొని అనుకుంటా. అంటే బ్రో ఇట్లా వీడియోస్ చేస్తుండే, ఇట్లా చదువుతుండే, టైం పాస్ చేస్తుండే. అంటే బ్రో ఛానల్ చెప్పని చెప్పి అలా ఫ్రెండ్స్ 2-3 కలిసి సబ్స్క్రైబ్ చేసారు. బ్రో కీప్ గోయింగ్ అని చెప్పి కొంచెం మాట్లాడి నా నెంబర్ తీసుకున్నాడు. బ్రో రూమ్ అంతా ఇంతసేపు గలీజ్గా ఉండే, ఫ్రస్ట్రేటెడ్గా ఉండే. సో రూమ్ అంతా వచ్చేసరికి సో రూమ్ అంతా క్లీన్ చేసిన. ఇప్పుడే క్లీన్ చేసి ఇట్లా కూర్చున్నా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. బాయిల్ చేసినాక చపాతీ చేసుకొని దంచిపోదాం లైబ్రరీకి అయితే. మామ ఇప్పుడే స్నానం అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు కాస్కోకి అయితే పోవాలి మామ. కాస్కోకి మా ఫ్రెండ్కి ల్యాప్టాప్ తీసుకోవాల్సింది ఉంది. సో మనకి ల్యాప్టాప్ తీసుకోవాలి. చలో లెట్స్ గో. మామ ఇప్పుడే లైబ్రరీ నుంచి బయటకు వచ్చిన. కాసేపు చదివినా, కాసేపు పడుకున్నా. బట్ బాసేపు ఏం ఇంట్రెస్టింగ్ చదవలేదు. కొంచెంసేపు అయినా బాగా చేసిన అనిపించింది. కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకో. చలో మరి మా ఫ్రెండ్కి ల్యాప్టాప్ కోసం పోవాలన్నా కదా, సరే ఇప్పుడు పోతున్నా. చలో ఈవినింగ్ గ్రీన్ టీ అయితే సెట్ చేస్తున్నాం మామ. సెట్ చేసి నైట్ లోపు అయితే ఒక వీడియో పెట్టాలి. సో కొంచెం టాస్క్లు బాగానే డన్ చేసిన. జిమ్కో లేదు, బట్ జిమ్కి రేపు పోదాం. చలో.